హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ నా వ్లాగ్ అప్లోడ్ చేశాను. అదొచ్చేసి శ్రీశైలం వెళ్ళిన వ్లాగ్. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఊరెళ్తున్నాము మా అమ్మమ్మ దగ్గరికి. ఇది కూడా మొత్తం ఫ్యామిలీతో వెళ్తున్నాం. నేను, మా మామ వాళ్ళ పిల్లలు, మా మమ్మీ, అన్నయ్య అందరం కలిసి ఊరెళ్తున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాము. ఎళ్ళేసరికి 7:30 అయిపోయింది. ఇది మా ఇల్లు ఊర్లో. ఇక్కడ మేమందరం కలిసి ఫ్రెష్ అయ్యి మా ఊర్లో గుట్ట మీద గుడుంటది. శివాలయం అక్కడికెళ్తున్నాం. మా అమ్మమ్మ రాలేదు. ఓన్లీ మేము మాత్రమే వెళ్తున్నాము. ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. వ్లాగ్ చేస్తున్నానని చెప్పి వీడియో ఆన్ చేశాను. అందరూ రెడీ అవుతున్నారు వ్లాగ్‌లో. మా అత్త, మా మమ్మీ వెనక కూర్చొనున్నారు. వెనక పిల్లలు చిన్నోడు, లక్కీ, చింటూ స్పెట్స్ పెట్టుకొని కనిపించట్లేడు వాడు. హాయ్ చెప్పు అని అంటున్నాను. అండ్ మేము స్టార్ట్ అయిపోయాం. వెళ్తున్నాం. దగ్గరే నడుచుకుంటూ కూడా ఎళ్ళొచ్చు. కాపోతే అందరం కలిసి ఉన్నాం కదా అని చెప్పి కార్‌లో వెళ్తున్నాం. మా మమ్మీ, మా అత్త అందరం చాలా బావుంటది. మేమెప్పుడు ఊరెళ్ళినా గూడా ఆ టెంపుల్‌కి వెళ్తాము. మిస్ అవ్వకుండా బాగా స్పెండ్ చేస్తాం. మా మామ హాయ్ చెప్పు మామ అని అంటున్నాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నేను, మా మమ్మీ మ్యాచింగ్ వేసుకున్నాం. అక్కడికెళ్ళి ఏమైనా మంచిగా ఫోటోస్ దిగుదామని అనుకున్నాము. బట్ మేము లేట్‌గా స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ చీకటి పడే టైంకెళ్ళిపోయాము. మా మమ్మీని చూపిస్తున్నాను నేను. మ్యాచింగ్ ఏసుకున్నాం మనం అని చెప్పేసి. అనుకోకుండా కోయిన్సిడెన్స్‌గా అయిపోయింది. ఇంక సారీ తీసుకుందాం అని చెప్పి వేసుకున్నాము. వెళ్తున్నాం మేము. ఇక్కడ వెళ్తుంటే దారిలో ఖచ్చితంగా మేము బజ్జీలు అవన్నీ తీసుకొనెళ్తాము. అక్కడ చాలా బావుంటది టైమ్ స్పెండ్ చేయడానికి. ఇక్కడ మా మామ ఇంకా ఊర్లో అందరూ తెలిసిన వాళ్ళుంటారు కదా! వాళ్ళతో మాట్లాడుతున్నారు. మా మమ్మీ వీడియో తీస్తుంది. రండి మీరు కూడా మీకు నచ్చింది తీసుకోండి అని పిలుస్తుంది. వెళ్తున్నాం. వెళ్ళి ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవాలి. ఆర్డర్ ఇవ్వడానికెళ్తున్నాం. మా మామ ఆల్రెడీ తినేస్తున్నాడు. ఏంది మామ తింటున్నావు అంటే వేడిగా ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నాడు. చల్లగా ఉన్నాయంట. అంటే చెప్పాను కదా! మా ఊర్లో ఆల్మోస్ట్ 3 కలా వేసిస్తారు బజ్జీలు. ఇంకా మేమెళ్ళింది ఆల్మోస్ట్ 6 అవుతుంది టైము. చీకటి పడిపోతదని చెప్పేసి చల్లగా ఉన్నా పర్లేదు 2, 3 తిందాం అని చెప్పి తీసుకున్నాము. ఇవే బజ్జీలు, అవి ఎగ్ బోండా నా ఫేవరెట్. అందరం ఇంకా చలో రెడీ అయిపోయాం. వెళ్తున్నాం. మా చిన్నోడు ఆల్రెడీ తింటున్నాడనుకుంటా ఒకటి తీసుకొని. ఏదో కొనుక్కున్నాడనుకుంటా వాడు. తీసుకొని తింటున్నాడు. మేమింకా ప్యాక్ చేసుకొని కార్‌లో పెట్టుకొని వెళ్తున్నాం. మా మామ వీడియో హీరో, హీరో పోజ్ ఇస్తున్నాడు మా మామ. వెళ్తున్నాం. పక్కనే కొంచెం దగ్గరే ఉంటది. వచ్చేసాం ఫైనల్లీ. ఇంకా యాక్చువల్లీ పై వరకు కార్ వెళ్తది. కానీ ఇక్కడ ఇవి వీటిని వడ్లు అనుకుంటా ఏశారు. సో, మేము కార్ ముందే పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. మా మామ అది తీసుకొని ఆడుతున్నాడు వాటితో. నేను అడుగుతున్నాను వీటినేమంటారు మామ? ఏం చేస్తారు దానితో? అని జెప్పేసి. ఇంకా అందరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాం. లక్కీ ఒకప్పుడు మొత్తం చెట్లు అవన్నీ ఉండేవంట. కానీ ఇప్పుడు మంచిగా రోడ్డేసేసారు. కార్స్, బైక్స్ అన్నీ వెళ్తున్నాయి. అంత బాగుంది ఇప్పుడు. కొంచెంగా మొత్తం డెవలప్ చేస్తున్నారు. చాలా బావుంటది. చూయిస్తాను మీకు పైకెళ్ళాక. మేమందరం నడుస్తున్నాము. మా మమ్మీ వ్లాగ్ షూట్ చేస్తుంది. మా అత్త అందరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాము. నేను మా మమ్మీని తీస్తున్నాను. చలో ఇంకా ఇక్కడ నుంచి కొంచెం దూరమే ఉంటది. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. అది నా ఫైనల్ డ్రెస్ ఎలా ఉంది చెప్పండి? నాకైతే చాలా నచ్చింది. నాకలా బ్రైట్ కలర్స్ చాలా బావుంటాయి అనిపిస్తది. ఇంకా అందరం చూస్తున్నాము. ఆల్రెడీ ఏదో వెహికల్ ఎళ్ళింది. మేబీ ట్రాక్టర్ అనుకుంటా. దాని మీద అచ్చులున్నాయి కదా! అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అవి పోయడానికొచ్చిన వాళ్ళు తీసుకొనెళ్ళుంటారు. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. మేము చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా
వెళ్తాము. ఎప్పుడెళ్ళినా ఊరికెప్పుడెళ్ళినా కూడా వెళ్తాం ఆ గుడికి. మాకు చాలా ఇష్టం. చాలా బావుంటది. మొత్తం పొలాలు చుట్టూ ఎవరు ఉండరు. చాలా బావుంటది. చూయిస్తాను మీకు కూడా పైకెళ్ళాక. నేను అడుగుతున్నాను ఇక్కడ మా మామని, "మీ చిన్నప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళో చెప్పండి. నా వ్లాగ్ చేస్తున్నాను కదా!" అంటే మా అత్త కూడా, "చెప్పండి మీరెలా నడుచుకుంటూ ఎళ్లారు చెప్పులు లేకుండా" అది ఇది అని కామెడీ చేసుకుంటూ వెళ్తున్నాము. అడుగుతున్నా నేను కూడా, "ఎలా ఎళ్ళేవాళ్ళు మామ? మిమ్మల్ని ఎత్తుకుంటూ వెళ్ళేవాళ్ళా?" అని జెప్పేసి. అండ్ ఫైనల్లీ వచ్చేసాం. ఇదిగోండి ఇదే టెంపుల్. చాలా బావుంటది. ఈవినింగ్ టైమ్, ఎర్లీ మార్నింగ్స్ టైమ్ ఇంకా చాలా బావుంటది. ఇక్కడ గుట్ట మీద ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరుగుతది. చాలా చాలా బావుంటది. ఇదిగో చూస్తున్నారు కదా వ్యూ. మొత్తం చుట్టూ పొలాలు, చెట్లు అన్నీ ఉంటాయి. చాలా చాలా బావుంటది. ఎవ్రీ ఇయర్ మేమెళ్తాం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా. చూస్తున్నాం. యాక్చువల్లీ ఇది అంతా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారనుకుంటా. ఏదో రెనోవేషన్ చేస్తున్నారేమో! ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. మొత్తం గుట్టలు అలా ఉండేది. మేమే షాక్ అయిపోయాం. ఏంటి ఇంత చేంజ్ వచ్చేసింది అని. ఇక్కడ లక్కీ అందరం కలిసి చూస్తున్నాం. కొంచెం కొంచెం చేంజెస్ వచ్చేసాయి. చాలా బావుంటది. పడిపోతున్నాడు. వాడెళ్ళిపోతున్నాడు పెద్దోడు. చూస్తున్నానన్నీ. మేము చేంజెస్ వచ్చాయి గదా! అని జెప్పేసి, ఇంకా నేనైతే గుడిలోకెళ్తున్నాను. చాలా బావుంటది. గాలి చాలా వస్తది. ఈవినింగ్ టైమ్ కదా! సన్‌సెట్ టైమ్‌కెళ్ళాము. చాలా బావుంటది. శివుడుంటాడు. అక్కడ నందీశ్వరుడు, లోపల శివుడుంటాడు. యాక్చువల్లీ లైట్ ఉండదు. మరి ఈసారి కనిపిస్తుంది. చాలా బావుంది కదా! చూడండి. శివలింగం కనిపిస్తుంది కదా! శివయ్య. మొక్కుకుంటున్నాం దర్శనం చేసుకొని. ఇంకా నాకైతే చాలా ఇష్టం శివయ్య. మీకు కూడా తెలుసు కదా! ఇక నేను నంది చెవులో చెప్తున్నాను మొక్కుకొని. ఏదో చెప్తున్నా మా పెద్దోడికి వీడియో గురించి. ఇంకా చూస్తున్నారు కదా! చుట్టూ సేమ్ చాలా పీస్‌ఫుల్‌గా చాలా బావుంటది పైకి అక్కడికెళ్తే. నాకైతే చాలా ఇష్టం. మా మమ్మీ, నేను చూస్తున్నామంతా. వ్లాగ్ చేస్తున్నాను కదా! చూద్దాం చూద్దాం అని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. బట్ చూస్తున్నాము. మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం మేము కూడా. కొత్తగా కొంచెం చేంజెస్ చేశారు కదా! ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా మామ వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పి చూస్తున్నాను. అక్కడ మీకు కనిపిస్తుంది కదా మండపం. నేను చెప్పాను కదా శ్రీరామనవమి చేస్తారని. అక్కడే చేస్తారు. ఇంకా వీళ్ళు కూర్చొనున్నారు. తి తినడానికి బజ్జీలవన్నీ తెచ్చుకున్నాం కదా! ఇక్కడేదో మా మామ ఏదో జోక్ చేసాడు. వాళ్ళు మా మమ్మీ, మా అత్త ఇద్దరు కొడుతున్నారు. ఎప్పుడు అంతే ఇంకా ఫుల్ ఫన్ ఉంటది మాకందరికి. ఇదిగోండి ఇక్కడ బజ్జీలు తెచ్చుకున్నాం కదా! తింటున్నాం. మాకు చాలా ఇష్టం అలా వెళ్ళినప్పుడల్లా బజ్జీలు. అదేంటో ఊరికెళ్ళగానే బజ్జీలు తినాలనిపిస్తది. ఇక్కడేం గుర్తే రావు. అక్కడైతే మా అత్త టేస్ట్ చాలా బావుంది అని చెప్తుంది. మా మామ ఛీ! సారీ గైస్ ఏమనుకోకండి. అట్లా ఫన్ చేస్తూ ఉంటాడు మా మామ కావాలని. ఇంకా మెల్లిగా చీకటి పడిపోతుంది. చెప్పాను కదా! ఆల్రెడీ లేట్ ఎళ్ళాం మేము అని జెప్పేసి. ఇంకా చీకటవుతుంది వెళ్ళిపోదాం అని చెప్పేసి కొద్దిసేపు స్పెండ్ చేశాం. బట్ రికార్డ్ చేయలేదు నేను. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. అప్పటికే చీకటి పడిపోయింది. లేట్ అయిపోతుంది. ఇంకా అమ్మమ్మ ఒక్కతే ఉంది కదా ఇంట్లో వెళ్తున్నాం. చీకట్లో ఫ్లాష్ యేసుకొని వీడియో తీస్తున్నాడు మా చిన్నోడు. నేను మా మమ్మీ మనం మ్యాచింగ్ యేసుకున్నాం కదా! మేము చెప్పాను కదా! ఫోటోస్ దిగుదాం అని చెప్పేసి మ్యాచింగ్ వేసుకున్నాం అని చెప్పేసి. కానీ ఒక్క ఫోటో దిగలేదు. అదేంటో మేమింకా వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. ఇగ ఫోటోస్ అదంతా గుర్తు కూడా లేకుండే ఇగ వచ్చేసాము. వెళ్తున్నాం. మా అత్త ఉండు మేము ఎండింగ్ చెప్దాం అని చెప్పి చెప్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థాంక్